ఓం సాయిరామ్. బాబా సంకల్పించనిదే ఎవరూ షిరిడీకి రాలేరు. అలాగే బాబా సంకల్పిస్తేనే ఎవరైనా ఆయన పాద సన్నిధికి చేరుకుంటారు. నాందేడ్లో జన్మించిన అబ్దుల్లా అతి చిన్న వయసులోనే అమీరుద్దీన్ అనే ఫకీరుని ఆశ్రయించి సేవించసాగాడు. అతడి మనసులో ఏదో అసంతృప్తిగా ఉండేది. తన గురువు వేరెవరో ఉన్నారని, ఆయన దర్శనం చేసుకోవాలని మనసు తహతహలాడేది. కానీ ఎవరా గురువు, ఎక్కడుంటారు? చాలా ఏళ్ళు గడిచిపోయాయి. ఒక రాత్రి ఫకీరు మీరుద్దీన్కి కల్లో బాబా దర్శనమిచ్చి, నీ దగ్గర ఉన్న అబ్దుల్లా నావాడు, వాడిని తక్షణం షిరిడీ పంపు అని చెప్పి 2 మామిడి పళ్ళు సృష్టించి మీరుద్దీన్ చేతిలో పెట్టి, ఈ మామిడి పళ్ళు అబ్దుల్లాకిచ్చి పంపించు అని చెప్పి అదృశ్యమయ్యారు. మీరుద్దీన్ ఉలిక్కిపడి నిద్రలేచాడు. తాను కలగన్నాడని అతనికి తెలుసు. అయితే అత్యంత ఆశ్చర్యకరంగా కలలో బాబా ప్రసాదించిన 2 మామిడి పళ్ళు అతని పక్క మీదే కనిపిస్తున్నాయి. కలలో ప్రసాదించిన మామిడి పళ్ళు ఇలలో కనిపించాయంటే అది ఖచ్చితంగా బాబా లీలే. అది దైవలీలే అంటే బాబా సాక్షాత్తు దైవమే. మీరుద్దీన్ ఆశ్చర్యంలోంచి తేరుకొని అబ్దుల్లాని పిలిచి, బేటా, ఎంతో కాలంగా నువ్వు ఎదురుచూస్తున్న నీ గురువు సాయిబాబా, ఆయన నిన్ను అనుగ్రహించారు అంటూ తన కల విషయం చెప్పి ఇలలో కనిపించిన మామిడి పళ్ళను అబ్దుల్లాకిచ్చాడు. అబ్దుల్లా మనసు ఉత్సాహంతో, భక్తి భావోద్వేగాలతో కొట్టుకులాడింది. అతడు తక్షణమే షిరిడీ ప్రయాణమయ్యాడు. అబ్దుల్లా షిరిడీ చేరుకునేసరికి మధ్యాహ్నం అయ్యింది. ఆ సమయంలో మసీదులో బాబాకి నైవేద్యం సమర్పిస్తున్నారు. అందరి దృష్టి బాబా మీద ఉంటే బాబా దృష్టి ఎక్కడో, ఏటో ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది. సరిగ్గా ఆ సమయంలో వచ్చాడు అబ్దుల్లా. అతడు మసీదు మెట్లెక్కుతున్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే బాబా దివ్యసుందర రూపం క్రమక్రమంగా దర్శనమవుతోంది. అబ్దుల్లా నేత్రాల నిండుగా ఆనంద బాష్పాలు సుడులు తిరుగుతున్నాయి. తన గురువు, తన దైవం తనంత తానుగా సందేశం పంపి షిరిడీ రప్పించుకున్న తన తండ్రి సాయిబాబాని చూడగానే అబ్దుల్లా హృదయం ఆనంద పారవస్యంతో పులకించింది. అతడు చేతులు జోడించి ఆనంద బాష్పాలు జలజల రాలుస్తూ, బాబా, సాయిబాబా, మీరా మాలిక్, ఇన్నేళ్లకు నన్ను కనికరించావా బాబా? నీ అంతటా నువ్వే నన్ను నీ దగ్గరికి చేర్చుకుని దర్శనమిచ్చావా బాబా అన్నాడు భావోద్వేగంతో. అంతవరకు అబ్దుల్లాని చూస్తున్న బాబా చప్పున దృష్టి మరల్చుకొని మసీదు కప్పువైపు యథాలాపంగా చూస్తూ, టైరు టైరు, జరా టైరు, ఆగు, కాసేపు ఆగు అన్నారు ఆజ్ఞాపిస్తున్నట్లు. టక్కున ఆగిపోయాడు అబ్దుల్లా. భోజనానికి ఉపక్రమించబోతున్న భక్తులు చప్పున ఆగిపోయారు. అంతలో బాబా తమ దృష్టిని అబ్దుల్లా మీదకి మరల్చి, రా అబ్దుల్లా, రా, నీకోసం ఎదురుచూస్తున్నా, ఆవు అని పిలిచారు ఆప్యాయంగా. ఆ పిలుపు చాలు, ఆ పలకరింపు చాలు. అంతదాకా నిశ్చేష్టుడై నిలబడ్డ అబ్దుల్లా ఆనందంతో మసీదులో అడుగుపెట్టి, బాబా, బాబా, నన్ను కరుణించావా అంటూ గద్గద స్వరంతో ప్రార్థిస్తూ ఒక్కసారిగా బాబా పాదాల ముందు సాగిలపడ్డాడు. భావోద్వేగంతో వెక్కి వెక్కి ఏడుస్తూ, బాబా, బాబా, మేరా మాలిక్, ఇన్నేళ్లకు నీ దర్శన భాగ్యం ప్రసాదించావా బాబా అన్నాడు ఉద్వేగంతో. బాబా మందహాసం చేసి, ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడే నన్ను దర్శిస్తారు. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరగాలి. సావధాన్ కరో అబ్దుల్లా, అందరూ ఆకలితో నిరీక్షిస్తున్నారు, వెళ్ళు, భోజనం చెయ్యి అన్నారు. అబ్దుల్లా కన్నీళ్లు తుడుచుకుని బాబాకి నమస్కరించి తాను తెచ్చిన 2 మామిడి పళ్ళు బాబాకి సమర్పించాడు. బాబా స్వయంగా చాకుతో మామిడి పళ్ళు ముక్కలు కోసి స్థలలో వేశారు. ఆశ్చర్యంగా మామిడి పళ్ళ ముక్కలు అందరికీ సమానంగా సరిపోయాయి. ఒక్కరికి ఎక్కువ అవ్వలేదు, ఒక్కరికి తక్కువ అవ్వలేదు, ఒక్క ముక్క కూడా మిగలలేదు. భోజనాలు ఆరంభించమని బాబా సైగ చేయగానే అబ్దుల్లాతో సహా అందరూ సహాపంక్తి భోజనాలు ప్రారంభించారు. అందరూ తృప్తిగా కడుపు నిండా భోజనాలు ఆరగించిన తర్వాత, జై బోలో సమర్థ సద్గురు శ్రీ 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 సాయినాథ్ మహారాజ్కి జై అని నినాదాలు చేస్తూ లేచి చేతులు కడుక్కోవడానికి మసీదులోంచి బయటికి వెళ్ళారు. అప్పుడు బాబా మసీదు పైకప్పు వైపు తలెత్తి, ఇహ గర్జించు అన్నారు. మరుక్షణం మేఘాలు గర్జించినట్లు పెద్ద శబ్దం చేస్తూ పెళపెళలాడుతూ
మసీదు కప్పులో కొంతమేర నేల కూలిపోయింది. భక్తుల గుండెలు గుబేలుమన్నాయి. అంతకుముందు వాళ్ళు ఎక్కడ భోజనం చేశారో అక్కడ పైకప్పు కూలిపోయింది. బాబా టైరో, ఆగు కాసేపు అని ఆజ్ఞాపించింది. మసీదు కప్పున అంటే ప్రాణం ఉన్న జీవుల మీదనే గాక ప్రాణం లేని వస్తువుల మీద కూడా బాబాకి అదుపు ఉందా? అంటే ప్రకృతి శక్తులను సైతం ఆజ్ఞాపించి అదుపు చేస్తున్న సాయిబాబా నిజంగా భగవంతుడేనా? భక్తుల ప్రార్థనలను మన్నించి చావిడికి మకాం మార్చారు. బాబా బాగా శిథిలావస్థకి చేరి పైకప్పు కూలిపోయిన మసీదుని బాగు చేయడానికి నానాసాహెబ్ కాకా దీక్షితులకు అనుమతిచ్చారు బాబా. ఆ మరమ్మత్తు పనుల కోసమే చావడిలో నివసించడానికి అంగీకరించారు బాబా. మసీదు మరమ్మతులు జరుగుతుండగా బాబా అక్కడికి వచ్చి అందరినీ తిట్టారు. పైకప్పు నిర్మించడానికి ఆధారంగా పాతిన బలమైన ఇనుప స్తంభాలను ఒక్కరే పీకి పారేశారు. తనని వారించబోయిన భక్తుల మీదకి ఇటుకలు విసిరేస్తూ అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. ఎవరికి వారే భయంతో దూరంగా పారిపోయారు. మసీదు మరమ్మత్తు జరగదనే అంతా భావించారు. కానీ కొంతసేపటికి బాబా శాంతించారు. తనని సమీపించిన వాళ్ల వైపు చిరునవ్వు నవ్వి, ఏ కార్యాన్నైనా పద్ధతి ప్రకారం చెయ్యాలి నానా, లేకపోతే ఆటంకాలు తప్పవు అంటూ బాబా ఒక నాణాన్ని స్తంభం నిలబెట్టడం కోసం ఈశాన్య భాగంలో తీసిన గోతిలో వేసి నమస్కరించారు. అప్పుడు అర్థమైంది అందరికీ, నిర్మాణ కార్యక్రమాలు జరిపే ముందు శంకుస్థాపన చెయ్యాలి. బాబా భగవంతుడు నివసించే మసీదుకి కూడా శంకుస్థాపన అవసరమా అని అడిగాడు శ్యామ. వాస్తు పూజ భగవంతుడి కోసం కాదు, ఈ ద్వారకామాయలో కాలుపెట్టే భక్తుల క్షేమం కోసం అన్నారు బాబా. నివ్వెరపోయాడు శ్యామ. ఈ కార్యక్రమానికి అడ్డుపడకుండా బాబాని చావడికి వెళ్ళమని నానా ప్రార్థించాడు. బాబా నవ్వి, ఇక్కడుంటే అక్కడికి వెళ్ళమంటున్నావు, అక్కడుంటే ఇక్కడికి రమ్మంటావు నానా, అక్కడ ఇక్కడ నేను లేనిదెక్కడా అన్నారు బాబా. నిర్ఘాంతపోయాడు నానా. సరిగ్గా అప్పుడే మహల్సాపతి ఒక వ్యక్తిని వెంటబెట్టుకు వచ్చి, బాబా వీరు నాగపూరు నివాసి, పేరు కృష్ణశాస్త్రి, జగదీశ్వర్ భీష్మ అని చెప్పాడు. బాబా ఆ వ్యక్తి వైపు చెంబుతూ చూసి జై సచ్చిదానంద అన్నారు. బాబా అన్న మాట విని విస్మయంతో దిగ్భ్రాంతి చెందాడు భీష్మ. బాబా ముఖం వైపు తేరిపారా చూస్తూ, అర్థమైంది బాబా, 3 సంవత్సరాల క్రితం ఒక రాత్రి నా కలలో నల్ల బ్రాహ్మణుడిగా దర్శనమిచ్చి జై సచ్చిదానంద మంత్రాన్ని ఉపదేశించినది నువ్వేనని ఇప్పుడు అర్థమైంది బాబా. నాకు కలలోనే మంత్రోపదేశం చేసి ఇలా నీ దివ్య దర్శన భాగ్యం కలిగించిన నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను బాబా, ఏమిచ్చి రుణం తీర్చుకోగలను అన్నాడు భీష్మ. చేతులు జోడించి గద్గద స్వరంతో బాబా నవ్వి 5 లడ్డూలివ్వు అన్నారు. ఆ మాటలకి అర్థం భీష్మకే కాదు అక్కడున్న ఎవరికీ అర్థం కాలేదు. అయితే బాబా ఆశీర్వాదం పొందిన భీష్మ హృదయంలో వర్ణనాతీతమైన భావానుభూతి కలిగింది. ఆ అనుభూతి ఉత్సుకతతో పరవళ్ళు తొక్కుతుంటే భీష్మ తన భావవేశాన్ని కాగితం మీద పెడుతూ బాబాని వర్ణిస్తూ 2 పాటలు రాశాడు. మర్నాటి ఉదయం చావడి నుంచి ఊరేగింపుగా బాబాని పునర్మించిన మసీదుకి తీసుకెళ్లారు. బాబా మసీదులో ప్రవేశించి ఆసనం మీద ఆసీనులయ్యారు. బాపు సాహెబ్ జోగ్ బాబాకి హారతి ఇవ్వబోయాడు. బాబా సైగలతో జోగుని వారించి కాస్తంత దూరంగా గుంపు మధ్య నిలబడి ఉన్న భీష్మని ముందుకు రమ్మని సైగ చేశారు. అంతమందిలో బాబా తనని అలా పిలిచేసరికి తత్తరపడుతూ ముందు వెళ్ళి చేతులు జోడించి, బాబా ఆజ్ఞాపించు అన్నాడు భీష్మ. నా కోసం రాత్రి 2 లడ్డూలు తయారు చేసావు కదా, వినిపించు అన్నారు బాబా. బాబా అనుజ్ఞతో ముప్పిరిగొన్న ఉత్సాహంతో భావ రాగ తాళ గాన మాధుర్య స్వరంతో తాను రాసిన 2 మధురమైన పాటలను పాడి వినిపించాడు భీష్మ. పాటలను విని అందరూ భక్తితో తన్మయత్వంతో మునిగి తేలుతుండగా జోగు, ఇవే హారతి పాటలు. రోజు ఈ పాటలు పాడిన తర్వాతే హారతి అని ప్రకటించారు బాబా. భీష్మ ఆనంద బాష్పాలు కారుస్తూ బాబా పాదాలకి నమస్కరించాడు. బాబా అతని శిరస్సు మీద చేయి పెట్టి ఆశీర్వదిస్తూ, సచ్చిదానంద, నువ్వు ఇంకొక 3 లడ్డూలు ఇవ్వాలి. నీ 5 లడ్డూలే ఇక్కడ ప్రథమ ఆరతి పాటలు. ఎవరిని ఏం సేవకు వాడుకోవాలో ఆ సేవకే వాళ్ళని పిలిచి మరీ వాడుకుంటాడు అల్లా మాలిక్ అన్నారు బాబా.
ఆ దృశ్యాన్ని చూస్తూ ఆనందంతో తన్మయత్వం చెందిన శ్యామ, ఆ అల్లావి మాలిక్వి నువ్వే బావా. భీష్మని రప్పించి ఆరతి పాటలు రాయించుకోవడమే అందుకు నిదర్శనం అనుకున్నాడు. భీష్మ రాసిన 5 పాటలే ప్రథమ షిరిడి ఆరతి పాటలుగా ప్రసిద్ధి చెందాయి. ఓం సాయి.